హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్కి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికైతే మీకు ముందుకు వచ్చేసాను. అదేంటంటే, నేను చాలా చిన్నప్పటి నుంచి అయితే నాకు ఒక కోరిక అయితే ఉంది. అది ఇవాళ అయితే నెరవేరబోతుందన్నమాట. సో ఆ హ్యాపీనెస్ అనేది, ఆ సాడ్ విషయం ఏంటన్నది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని అయితే దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అయితే నేను పాయింట్కి వచ్చేస్తాను. ఫ్రెండ్స్, మీలో చాలామంది అయితే చిన్నప్పుడు మీకు సైకిల్ కానీ బైసికల్ కానీ, సైకిల్ అన్న బైసికల్ అన్న ఒకటే కదా, సో బైక్ కానీ కార్ కానీ ఖచ్చితంగా పెద్ద అయినాక ఎప్పుడో ఒకసారి అయినా ఓన్గా కొత్తది అయితే కొనుక్కోవాలని ఖచ్చితంగా చాలామంది అయితే అనుకుంటారు. మన ఇంట్లో పేరెంట్స్ని అయితే మనం చాలా సతాయిస్తూనే ఉంటాం. కానీ మన పేరెంట్స్ ఏంటంటే చాలామంది కొనే స్థితిలో లేకపోతే ఇప్పుడు నీకు అవసరం లేదని ఏదో విధంగా అయితే దాన్ని స్కిప్ చేసేస్తారు. ఇప్పుడు అవసరం లేదులే, నీకు తర్వాత కొంటాం లేదా తర్వాత చూద్దాం అనేసి అలా చాలా విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది. అలా నేను కూడా కొన్ని విషయాల్లో అయితే చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. ఇంకా ఏం చేస్తాం, తప్పదు అన్నప్పుడు కొన్నిసార్లు నేను కూడా ఆ విషయాన్ని అయితే వదిలేసేదాన్ని. చాలామంది అయితే ఖచ్చితంగా ముందు పట్టి కొంతమంది అయితే కొనుక్కుంటూ ఉంటారు. అలా కాకుండా నేనైతే చాలా వరకు ఆశ అయితే వదులుకున్నా. కానీ మా నాన్న ఎప్పుడో ఒకసారి అయితే కొన్నాడు అది. సో అదేంటంటే, నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుండి కొత్త సైకిల్ కొనుక్కోవాలని ఉండేది ఫ్రెండ్స్. కానీ మా నాన్న ఎప్పుడు కొనిపెట్టలేదు. ఎప్పుడైనా సరే డబ్బులు లేదని బట్టి సెకండ్ హ్యాండ్ అనేది కొనిచ్చేవాడు. కానీ నాకు సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడం అస్సలు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. నాకు ఏదైనా ఫస్ట్ హ్యాండే యూజ్ చేయడం అనేది చాలా ఇష్టం. కొత్తగా మనం కొనుక్కొని మనం యూజ్ చేయడం అనేది దాని యొక్క హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. ఆ ఫీలింగ్ కూడా మనకి కొత్త సైకిల్ అని మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ చాలా మందికి అయితే చూపించడం అనేది జరుగుతుంది. సో అలాగా నేను చాలా ఇయర్స్ నుంచి, చాలా చిన్ననాటి నుంచి నేను అనుకునేదాన్ని. చాలామంది బండ్లు అలా వెళ్తూ ఉంటే చాలామంది కొనుక్కొని వెళ్తుంటే కుదిరేది కాదు. కానీ ఇప్పుడు నాకు ఆ టైం వచ్చేసింది. లేట్ చేయకుండా అయితే ఇప్పుడు ఆ టైం అయితే వచ్చేసిందండి. సో మనం వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కుందామని ఫిక్స్ అయ్యాము. సో మేము షాప్కి అయితే వచ్చేసాము. చూస్తున్నాము, ఇక్కడ ఒక్కొక్క రేట్ అనేది ఉంది. ఇది ఒక షాప్ అనమాట. నెక్స్ట్ అయితే మేము వేరే షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇది వచ్చి మనకి తేజస్విని అనమాట. మనకి సైకిల్ షాప్ వచ్చి బీఆర్సీ రోడ్ విజయవాడ 1లో ఉంటుంది. మీకు అడ్రస్ అనేది ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సెల్ నెంబర్ అనేది కూడా మనకి స్క్రీన్ పైన అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి కిడ్స్ కానీ, అలాగే జెంట్స్ కానీ, లేడీస్కి కానీ ప్రతి ఒక్క ఐటెం అయితే ఉందండి. చాలా బాగుంది. మనకి రిసీవ్ చేసుకునే విధానం కూడా ప్రతి ఒక్కటి మనకి కంపెనీ వైజ్ ఉంటాయండి. సైకిల్స్ మనం చూడవచ్చు. దాంట్లో వచ్చి కలర్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క కలర్ అయితే మనకైతే చూపించడం జరిగింది. అందులో ఏ విధంగా మనకి ఏమేమి వస్తాయి, మనకి ఎన్ని ఇయర్స్ వారంటీ అనేవి కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. బెస్ట్ రేట్లు అయితే ఉన్నాయి. మనకి క్వాలిటీ కూడా అంటే అమౌంట్ అనేది కూడా తగ్గిస్తారు. కిట్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. మా బాబు అయితే ఒకసారి రైడ్ అయితే చేశారు. చూడండి, బాగుంది. ఇక్కడ మీతో పాటు చాలా మంది వచ్చారు. మనకు అందులో ఇదొక కలరు, ఒకటి పర్పుల్ కలర్, ఒకటి లైట్ గ్రీన్ కలర్ అనమాట. నేను లైట్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. సో ఒకసారి చూస్తున్నా ఏ విధంగా ఉందని. మా బ్రదర్ అయితే చూడమంది, బాగుంది, కంఫర్ట్ కూడా. మీకు డీటెయిల్స్ డౌన్ పేమెంట్ ఇది అసలు పెయిన్ కూడా పెట్టాలి. పెయిన్ సైన్ తర్వాత వెలించి జాయింట్స్ కి మీకు క్లియర్ సంత్రి వారంటీ పెళ్ళు లాభం అన్ని నేను బిగిస్తా. కంపల్సరీ రన్నింగ్ కూడా ఫ్రీగా ఉంది సార్. వెనకాల డైలీ లైఫ్ చేసిస్తాను. లేదనుకో ఇక క్వాలిటీ వేరేలో ఉన్నాయి. అయితే బాగుంటుంది. అయితే ఆన్లైన్ సో ఆ విధంగా మాకు బెల్, అలాగే కొంచెం నట్స్ అనేవి టైట్ చేయడం అనమాట. నేను చెక్ చేస్తున్నాను. అలాగే వాళ్ళ షాప్ వాళ్ళది వెనకాల ఉంటుంది కదా, సో అది బ్యాండ్ ఏదో సంథింగ్ నాకైతే తెలియదు. సో వాళ్ళది కూడా అది దాని వెనకాల అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పినట్టే మనకైతే తక్కువ ప్రైస్లోనే ఇస్తారు. మీరు ఒకసారి ఎవరన్నా మీ పిల్లలకి తక్కువ బడ్జెట్లో కొనాలనుకుంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. మనం అనుకున్న అమౌంట్లో ఖచ్చితంగా అయితే ఇస్తారు వీళ్ళైతే.
సో బాగుంది. సో వీళ్ళకి మనకు కావాల్సినవన్నీ ఇలా బిగించిస్తామని చెప్పారు కాబట్టి సో ప్రతి ఒక్కటి వాళ్ళు మనకి ఇవన్నీ అయితే బిగించి ఇవ్వడం అయితే జరిగిందండి. తక్కువ అమౌంట్‌లోనే ఇచ్చారు. చాలా బాగుంది. మీరు ఎవరైనా కొనాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. సో ఇంకా మేము లేట్ చేయకుండా అయితే నెక్స్ట్ డే అయితే మేము ఆ రోజు సైకిల్ కొన్నాం కాబట్టి పార్టీ అడిగారు. సాయి పల్లవి అలాగే శుభశక్తి తమిళ్ హీరో అనమాట. సో మూవీకి అయితే వెళ్ళాలనుకున్నాం. మా ఇంటి దగ్గర ఉన్న రవీంద్ర హాల్‌కి అయితే వెళ్ళిపోయాము. సో చాలా హ్యాపీ సినిమా అయితే అయిపోయింది. నెక్స్ట్ డే చాలా బాగుంది. ఇంకా మనం ఏ వస్తువు కొత్తది కొన్నా సరే మనం ఏంటంటే ఫస్ట్ భగవంతుడి ఆశీస్సులతో ప్రారంభించడం అయితే నాకు అలవాటు. మీకు ఎలాగో అన్నది కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మా ఇంటి దగ్గర ఉన్న హనుమాన్ గుడికి అయితే వెళ్ళిపోయాము. సో సైకిల్కి అయితే పూజారి గారు పూజ అయితే చేసేసారు. బొట్లు అయితే పెట్టమన్నారు. నేనైతే పెట్టేశాను. నా వంతు నేనైతే చేసేసాను. సో పూజారి గారు అయితే పూజ చేసేసారు మన కొత్త సైకిల్కి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత నా ఒక ఆశ అయితే నెరవేరిందని. నేను ఎలాగైతే కొత్త సైకిల్ కొనుక్కోవాలనుకున్నానో మీరు మీ లైఫ్లో మీరు సైకిల్, బైక్, కార్ ఏది కొనుక్కోవాలని ఆశపడుతున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు అలా ఆశపడినట్లయితే ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండి మీ యొక్క కోరికలు అయితే నెరవేరాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్, వీడియోస్ని లైక్ చేయండి.